నరేందర్ గారు, సోదరు నరేందర్ గారు, మిత్రులు నారాయణ గారు, ఇప్పుడే వెళ్ళిన పెద్దలు చిరంజీవి గారు, ఆకుల నరసింహ గారు, రిటైర్డ్ ఏజీ గారు, బోడి సాయన గారు, పల్లి రమణ గారు, పాలకుర్తి అశోక్ గౌడ్ గారు, దేశవాణి సాంబయ్య గౌడ్ గారు, కత్తి స్వామి గారు, కొత్త సత్యం గారు, ఈశ్వరమ్మ గారు, బొంగు ప్రసాద్ గారు, అశోక్ గారు, వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, వేదిక మీద ఉన్న మిత్రులు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. కాలాతీతమైంది. సాధారణంగా మనం సమావేశాలు పెట్టుకుంటేనే పొద్దున 10 గంటలకు ఉంటాం, స్టార్ట్ అయ్యే వరకు 12 అయిపోతుంది, 1 గంట వరకు అన్నం టైం మొదలవుతుంది. మాట్లాడే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది, వినే వాళ్ళకు కూడా గోసే ఉంటుంది. దయచేసి ఈరోజు సోదరుడు రాఘవేందర్ గారు ఒక సదుద్దేశంతో రాజ్యాధికారం కోసమే మన పోరాటం తప్ప మధ్య మధ్య డిమాండ్ల కోసం మనం పోరాడి అలసిపోయినాం. వాటి మీద దృష్టి సారించే కంటే రాజ్యాధికారం వైపు వెళ్ళడమే మంచిదనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇవాళ రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది, సమాజం మీద బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 75 ఏళ్ళ పైన వచ్చిన స్వతంత్రంలో మనకు ఈరోజు కళ్ళ కట్టగన్నట్టు కనపడేది బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. కేంద్రంలో 75 ఏళ్ళు గడిచినా బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. నిన్ననే జనగణనలో భాగంగా ఇండ్ల లెక్కలు మొదలైనవి. మన బీసీల లెక్కలు ఎప్పుడు మొదలైతాయో తెలియదు. మరి ఈ 75 ఏళ్ల పాటు జనగణన అడ్డుకునే కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీలు తప్ప ఇంకో పార్టీలు కావు. కేంద్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే, బీసీల అంశంలో వాళ్ళు కీలకంగా ఉండకపోవడం అనేది కీలక అంశంగా మన వాళ్ళంతా గ్రహించాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడు మనకు బీసీ కమిషన్లు వచ్చినా దానికి రాజ్యాంగబద్ధమైన హోదా లేకపోవడం, హోదా ఇచ్చినా నిధులు ఇవ్వకపోవడం, ఆ రెండు ఇచ్చిన అధికారాలు ఇవ్వకపోవడం ఈరోజు కూడా కేంద్రంలో కొనసాగుతున్న నేపథ్యం ఉంది. గతంలో రాజ్యసభలో ప్రకటించిన రాజ్నాథ్ సింగ్ గారు బీసీల జనగణన కూడా బీసీ కమిషన్ ద్వారానే చేయిస్తానన్నాడు. వాళ్ళే బాధ్యత వహించేటట్టు చేస్తానన్నారు. 2018లో వేసిన మాట 2019 వరకు గాలి మాట అయింది. ఇవాళ రెండు రాజకీయ పార్టీల యొక్క నినాదాల మధ్య చివరికి అది ఈసారి కులగణన చేయడానికి ఒప్పుకున్న నేపథ్యం ఉంది తప్ప చిత్తశుద్ధితో చేసే కార్యక్రమం కాదని మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంలో ఉన్నారు. మరి వాళ్ళు బీసీల కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండాలో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా మనం కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు 42% రిజర్వేషన్లు ఏ రకంగా నీరు గారిపోయినాయి అనేది. నిజంగా మీకు అందరికీ ఒక్క విషయం చెప్పాలి, ఇక్కడ బిల్లు చేయడమే 32C కింద బిల్లు తయారు చేసి పంపించినాం. అది గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం బిల్లులోనే ఉంది. బిల్లు పంపేటప్పుడే తెలుసు రాష్ట్రపతి ఆమోదం కావాలని. బిల్లు ఢిల్లీకే పోలే, ఢిల్లీలో ధర్నా మొదలైంది. ధర్నాలో అందరూ పాల్గొని వచ్చినారు. కనీసం ఒకరోజు కూడా రాష్ట్రపతిని కలిసి మా బిల్లు కావాలని అడిగినోడు లేడు, చెప్పినోడు లేడు, పార్లమెంట్లో ప్రస్తావించినోడు కూడా లేడు. ఆ బిల్లు పాస్ అయి వస్తే మళ్ళీ 32B కింద శాసనసభ శాసన మండలిలో బిల్లు పాస్ అయి వెళ్తేనే 9th షెడ్యూల్కి వెళ్తా తప్ప అప్పటిదాకా పోదు. దీన్నంతా కప్పిపుచ్చి మన వాళ్ళకి అది 9th షెడ్యూల్లో పోతలేదు, రాష్ట్రపతి ఆమోదించలేరు, రకరకాల అబద్ధాల బంధం చెప్పి కాలం నెట్టుకుంటూ వచ్చిండ్రు. ఎప్పుడైతే వాళ్ళు ఎన్నికలు కావాలన్నారో ఒకసారి ఆర్డినెన్స్ అన్నారు. మనోళ్ళు బిల్లు పెట్టంగానే పాలాభిషేకాలు, సన్మానాలు, శాలువాలు కప్పుడు, తర్వాత ఆర్డినెన్స్ అప్పుడు పోయి మళ్ళీ ఒకసారి శాలువాలు కప్పుడు. ఏ ఆర్డినెన్స్ కాదు, ఒక జీవో తీసి మళ్ళీ మీకు రిజర్వేషన్ ఇస్తామంటే మళ్ళీ పోయి సన్మానాలు చేసి శాలువాలు కప్పొచ్చింది. చివరికి మొండి చేయి చూపెట్టినప్పుడు ఏం చేయాలో తోచగా ఎన్నికలకు పోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. 42% రిజర్వేషన్లు తుంగలో తొక్కితే చివరికి గెలిచిన వాళ్ళల్లో మనం మెజారిటీ ఉన్నదని మనం సంబరపడే పరిస్థితికి వచ్చింది. ఈ దుస్థితి నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం, బాధ్యత ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది.
ఈ 42% రిజర్వేషన్లే కాకుండా అనేక అంశాల్లో 42% రిజర్వేషన్లు అన్నారు. మరి కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్లు అదేమన్నా ఆపిండు? అదేమన్నా చట్టం ఆపిందా, ఆర్డినెన్స్ ఆపిందా, రాష్ట్రపతి ఆపిండా, గవర్నర్ ఆపిండా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కదా. 42% రిజర్వ్ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా. అన్ని కార్యక్రమాల్లో బీసీలకు 42% ఇవ్వచ్చు కదా. రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీసీలకు 42% ఇవ్వచ్చు కదా. ఈ రకమైన కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి ఇష్టపడే వాతావరణం లేని పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉంది. ఇవాళ మొన్ననే మీరు అందరూ వింటున్నారు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మొదటి శాసనసభ సమావేశాల లోపల బీసీ ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయిస్తూ దానికి స్పెషల్ కాంపోనెంట్ కింద పెడతామన్నారు. అది పెడితే మనకు ఎప్పుడైనా పైసలు ఖర్చు కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరంకు మనకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఉంటాయి. ఇవాళ లాస్ట్ 2 ఏళ్లలో ఖర్చు పెట్టింది 20% కూడా లేదు బీసీలకు ఇచ్చిన నిధులు. ఇవాళ అనేక రకాలుగా ఉల్లంఘనలు చేస్తూ కార్యక్రమాలు నడుస్తున్న నేపథ్యం ఇలా రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో అయితే బీసీల గురించి ఎవరు ప్రస్తావించారు. ఒక బడ్జెట్లో 2000 కోట్లు, ఒక బడ్జెట్లో 3000, ఒక బడ్జెట్లో 4000 కోట్లు, అంతే తప్ప ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి. మరి నిరంతరం దీని మీద పోరాటాలు చేయడానికైనా మనం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా సోషల్ మీడియా ఈరోజు ఏదైతే ప్రధాన పాత్ర వహిస్తున్నదో అది భావవ్యాప్తి కోసం విపరీతంగా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. దాని బాధ్యత కూడా ఎక్కువ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. భావవ్యాప్తి విపరీతంగా జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఎక్కడ మన 10 మంది బీసీ పిల్లలు కూర్చున్నా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, దాని గురించే మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మన బీసీ సంఘాలు అనేకమైన వీటన్నిటిని కూడా ఒక్క ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెద్దలు చిరంజీవి లాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చి నాన్ పొలిటికల్ ఫేస్తో ఉన్న వాళ్ళు ముందడుకుంటే అనేక సంఘాలని ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి నిరంతరం ఐక్యతతో మన కార్యక్రమాలు చేస్తే ఇంకా బలంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఎవరు పెట్టినా మిగతా వాళ్ళు పార్టిసిపేట్ కాని పరిస్థితి ఇవాళ ఉంది. చిరంజీవులు కూడా మాట్లాడుతూ వారు ఒక మాట అంటారు, తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే ఒక పొలిటికల్ ఫేస్ కావాలనో బీసీ ఉద్యమానికి కూడా ఒక పొలిటికల్ ఫేస్ కావాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. పొలిటికల్ ఫేస్ కావాలంటే ఖచ్చితంగా దీంట్లో త్యాగాలు కావాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని గిరిగీసుకొని ఉన్న వాటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళం బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రాజకీయ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా బీసీల పట్ల మన బాధ్యత మనం చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఇటువంటి సమావేశాలు ఇంకా బలంగా జరగాలి. మరి సోదరుడు ఇప్పటికే పాదయాత్ర అనేది ఒకటి అనౌన్స్ చేసినాడు. మరి తప్పనిసరిగా పాదయాత్రతోటి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మరి బాధ్యతతో ముందడికి పోవడానికి, అనేక వర్గాలను కలుపుకపోవడానికి పాదయాత్ర మీద కూడా విస్తృతంగా మొదట ప్రచారం చేయాలి. పాదయాత్రకు సంబంధించిన లిటరేచర్ ప్రతి పల్లెకు పోవాలి. మీరు ఏ పల్లెల్ని విజిట్ చేస్తారో ముందే ఒక టీం వెళ్ళి ఆ పల్లెల్లో అందరినీ కలిసి అన్ని కుల సంఘాలతో మాట్లాడి అక్కడున్న వాళ్ళందరితో సంప్రదించి కార్యక్రమాలు చేయండి. తప్పనిసరిగా నా వంతు సంపూర్ణ సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి ఎక్కడైతే మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆయా వర్గాల నుంచి మరి సోదరుడు రాఘవేందర్ గారు చేసే కార్యక్రమంలో మా వంతు కృషిగా మేమందరం భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ.